అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. So today I want to talk about a simple subject, or I want to preach a very simple message called faith in God. ఈ రోజు చాలా సామాన్యమైన వర్తమానము, ప్రాథమికంగా దేవుని అందలి విశ్వాసమును వర్తమానం చెప్పాలని కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. అందరూ విశ్వాసము అనండి. విశ్వాసము. అందరూ గట్టిగా విశ్వాసము. విశ్వాసము. గమనించండి, మన సంఘములో మన గుర్తింపు గురించి మాట్లాడేటప్పటికి, నేను న్యూ సిటీ చర్చ్ కి సంబంధించిన వ్యక్తిని, అక్కడ చెందిన వ్యక్తిని, అక్కడ నాటబడిన వ్యక్తిని అంటే మీ అందరికీ కూడా ఒక గుర్తింపు ఇవ్వబడ్డదని మనము తెలుసుకోవాలి. క్రీస్తులో మనకు ఒక గుర్తింపు ఉంది, నూతన సృష్టి. ఫర్ ఎగ్జాంపుల్, అది దేవునిలో మనకి ఒక గుర్తింపు. నీతిమంతుడు అనేది ఒక గుర్తింపు అన్నమాట. అలాగే అది ప్రతి క్రైస్తవుడికి ఉన్న గుర్తింపు. కానీ ప్రత్యేకంగా మీరు ఈ సంఘములో నాటబడినట్లయితే మీకు ఇంకొక గుర్తింపు కూడా ఇవ్వబడింది. ఆ ఐడెంటిటీ స్టేట్మెంట్ ఏంటంటే, వీఆర్ పీపుల్ ఆఫ్ గ్రేస్ హూ లివ్ బై ఫెయిత్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ God. People of grace who live by faith for the glory of God. మనము కృప పొందిన ప్రజలము, విశ్వాసం వలన దేవుని మహిమ కొరకు జీవించుచున్నాము. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ఫస్ట్ పార్ట్ ఏంటంటే we are people of grace, అంటే దేవుని యొక్క కృప తెలుసుకున్నాం, దేవుని యొక్క కృప పొందిన వ్యక్తులం అన్నమాట. రెండో విషయం ఏంటంటే we live by faith, అంటే విశ్వాసముతో జీవిస్తాము. దేనితో జీవిస్తాము? విశ్వాసముతో. దేనితో జీవిస్తాము? విశ్వాసముతో. విశ్వాసముతో జీవిస్తాము. దేని కొరకు జీవిస్తాము అంటే దేవుని మహిమ కొరకు జీవిస్తాము. హల్లెలూయా. దేవుని మహిమ కొరకు. సో ఈ మధ్యలో ఉన్న పాట ఏదైతే విశ్వాసముతో జీవించడము అనేటటువంటి విషయం వచ్చేసేటప్పటికి, అనేక సార్లు నేను బోధించిన, ఇది మళ్ళీ మళ్ళీ వినాల్సినటువంటి మెసేజ్. ఇది ప్రతిసారి మన జీవితంలో మళ్ళీ మళ్ళీ ఎందుకు వినాలంటే, విశ్వాసము వినటం వలన వస్తుంది. అలాగే ఇప్పుడు మన జీవితంలో కూడా మీరు భార్య భర్తల మధ్యలో అవ్వచ్చు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో అవ్వచ్చు, ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నప్పుడు, పాస్టర్ గారు నాకు నిజంగా నాకు మ్యారేజ్ ప్రాబ్లం ఉందండి, దాని గురించి చెప్తే బాగుండేది. గుర్తుపెట్టుకో, నీకు మ్యారేజ్ గురించి ఎన్ని విషయాలు చెప్పినా, ఎన్ని కీస్ లేకపోతే టూల్స్ ఇచ్చినా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, నీకు దేవునిలో విశ్వాసము లేకుండా జీవిస్తున్నావు అనుకో, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎటువంటి ఫలము నువ్వు చూడవు. సో ఎటువంటి ప్రయత్నాలు చేసినా, ఎటువంటి ప్రార్థనలు చేసినా, అన్నిటికన్నా ముఖ్యంగా విశ్వాసముతో చెయ్యాలి అనేది మనం గుర్తించాలి. హల్లెలూయా. విశ్వాసముతో చెయ్యాలి. సో ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, మీరు జీవితంలో ఎటువంటి స్థానంలో ఉన్నా గుర్తుపెట్టుకోండి, దేవునిలో విశ్వసించి జీవించడము ప్రతి క్రైస్తవుడు చేయాల్సినది, నేర్చుకోవాల్సిన విషయం అని మనము గుర్తించాలన్నమాట. విశ్వాసము గురించి వచ్చేసేటప్పటికి, ప్రత్యేకంగా క్రైస్తవుల గురించి వచ్చేసేటప్పటికి వాక్యంలో అనేక సార్లు ఉంటుంది, ద జస్ట్ షల్ లివ్ బై faith. నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును. నీతిమంతుడు ఎలా జీవించాలంట? విశ్వాసముతో జీవించాలంట. విశ్వాసముతో జీవించాలి. నీతిమంతుడు అంటే ఏంటి? ఇందాక మనము బల్ల తీసుకునేటప్పుడు పాస్టర్ అర్పిత వివరించారు. నీతిమంతుడు అంటే ఎవరు? క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నీతిమంతులు అన్నమాట. హల్లెలూయా. మనము చేసిన కార్యములు బట్టి కాదు, కానీ క్రీస్తు చేసిన కార్యములు బట్టి ప్రతి క్రైస్తవుడు, అది మీరు నిన్న క్రైస్తవులైనా, 10 సంవత్సరాలైనా, 100 సంవత్సరాలైనా మీరు క్రైస్తవులు, మీరు క్రైస్తవులు అంటే ప్రతి ఒక్కరు కూడా మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. హల్లెలూయా. ఓకే, సో మీరు నీతిమంతులు. ఇప్పుడు ఒక ఆజ్ఞ ఇవ్వబడుతుంది, మన జీవితాలు ఎలాగ జీవించాలంటే, నీతిమంతులు విశ్వాసముతో జీవించాలంట. దేనితో జీవించాలి? విశ్వాసముతో. సో నంబర్ 1, ఆల్ క్రిస్టియన్స్, ప్రతి నీతిమంతుడు, ప్రతి క్రైస్తవుడు విశ్వాసముతో జీవించాలి. రెండో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హెబ్రీయులకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, ఇంగ్లీష్ లో, వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట అసాధ్యము అంట. గమనించండి, అసాధ్యము. అందరూ అసాధ్యము అనండి. అసాధ్యము. సో ఆయనకి ఇష్టడయ్యి జీవించాలంటే, దేవునికి ఇష్టడై జీవించాలంటే మన జీవితంలో కనిపించాల్సింది ఏంటి? గట్టిగా చెప్పండి. విశ్వాసము కనిపించాలి. కేవలము మంచి క్రియలు కాదు,
మంచి క్రియలు చేయడముతో దేవునికి ఇష్టడుగా మనము కనిపించట్లేదంట. దేవునికి మనం ఇష్టడుగా ఎప్పుడు కనిపిస్తున్నాము? మన జీవితంలో విశ్వాసం ఉన్నప్పుడు. హల్లెలూయా. అందుకని ఇంగ్లీష్ లో వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు ప్లీజ్ గాడ్, హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు ప్లీజ్ గాడ్? ఎంతమంది దేవునికి ఇష్టలై ఉండాలని కోరుకుంటున్నారు? ఎంతమంది? ఓకే, మీ అందరి జీవితంలో కూడా కనిపించాల్సింది ఏంటంట? విశ్వాసము కనిపించాలి అందరి జీవితంలో. గమనించండి, బైబిల్ ఎంతమందికి బైబిల్ ఉంది? ఓకే, వండర్ఫుల్, వెరీ గుడ్. కానీ గమనించండి, బైబిల్ ఉంటే సరిపోదంట. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఏముండాలండి? విశ్వాసం. సో బైబిల్ ఉండటే సరిపోదంట, విశ్వాసం ఉండాలంట బైబిల్తో పాటు. బైబిల్ ఉండొద్దు అనలేదు నేను, బైబిల్తో పాటు అన్నాను. హల్లెలూయా. గమనించండి, ఈ రోజు ఇక్కడ నా స్వరం వింటున్న వాళ్ళు మీరందరూ కూడా ఇక్కడ సంఘానికి వచ్చారు. మీరు పొద్దున్న లేచారు, కొంతమంది దూరం నుంచి ప్రయాణం చేశారు, కొంతమంది ఆటోలో వచ్చారు, బస్సులో వచ్చారు, బైక్లో వచ్చారు, కొంత లేట్ అయినా కష్టమైన అన్ని పక్కన పెట్టుకొని పరిగెత్తుకుంటూ దేవుని యొక్క సంఘానికి వచ్చారు. కానీ గుర్తుపెట్టుకోండి, అది అంతా చేసిన తర్వాత కూడా మన జీవితంలో విశ్వాసం లేదనుకోండి, దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంట. అసాధ్యం, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో నువ్వు ఎన్ని క్రియలు చేసినా, అంటే పాస్టర్ గారు చాలా డబ్బు ఇచ్చాను, డబ్బు ఇవ్వడంతో ఇష్టడు అవ్వట్లేదు. ఎలాగవుతున్నావంట? విశ్వాసంతో. సో ఇప్పుడు అర్థమవుతుంది కదా ఎంత ముఖ్యమో మన జీవితంలో. నువ్వు ఎన్నో క్రియలు చేయొచ్చు, కానీ విశ్వాసము కనిపించకపోతే మాత్రము దేవునికి ఇష్టడై ఉంటుట అసాధ్యము అంట. హల్లెలూయా. మూడో విషయం గుర్తుపెట్టుకోండి. మూడో విషయం ఏంటంటే, Number one, every Christian must live by faith. Number two, that it is impossible to please God without faith. Number three, విశ్వాసము లేకుండా దేవుని నుంచి ఏది కూడా పొందుకోలేము. విశ్వాసము లేకుండా దేవుని నుంచి ఏది కూడా పొందుకోలేము అన్నమాట. గమనించండి, మన రక్షణ గురించి ఆలోచించినా కూడా, ఆయన కృప ద్వారా రక్షణ మనకి ఇచ్చినా కూడా మనము విశ్వసించకపోతే ఆ రక్షణ కూడా మనము పొందుకోలేము. సో అంటే ఏంటి? ఏది పొందుకోవాలన్నా మనము విశ్వాసముతో దేవుని నుంచి మనము పొందుకోవాలనేది గుర్తించాలి. హల్లెలూయా. సో గమనించండి, ఈ మూడు విషయాలు చాలా మందికి ఆల్రెడీ తెలుసు. ఇది తెలిసిన చాలా మంది మనము విశ్వాసము గురించి మాట్లాడేటప్పటికి ఎక్కడ సమస్య వస్తుందంటే, వాళ్ళ జీవితంలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు విశ్వాసంతో జీవిస్తున్నారు, లేకపోతే క్రైస్తవులు, లేకపోతే ఒక్కొక్కసారి ఈవెన్ పాస్టర్ గారు అవ్వచ్చు. కానీ వాళ్ళ జీవితంలో దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడలేదు అనుకోండి, అప్పుడు చాలా మందికి ప్రశ్నలు రావడం మొదలు పెడతాయి అన్నమాట. ఎప్పుడన్నా ఎవరన్నా ప్రార్థన చేశారు, కానీ ప్రార్థన చేసిన తర్వాత కూడా వాళ్ళ జీవితంలో ఏదో నెరవేర్చబడలేదంటే అప్పుడు వాళ్ళకి సమస్యలు. పాస్టర్ గారు, నేను వాళ్ళ జీవితం చూశాను, వాళ్ళు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుడు ఇంకా చేయలేదు వాళ్ళ జీవితంలో. సో నాకు ఇప్పుడు ప్రార్థన అంటేనే నాకు చాలా డౌట్స్ వచ్చేస్తున్నాయండి, ప్రార్థన చేసుకోవాలనిపించట్లేదు, బైబిల్ చదవాలంటేనే ఇంట్రెస్ట్ పోతుంది, అసలు నిజంగా నమ్మాలో లేదో నాకు అర్థం అవ్వట్లేదు, అసలు దేవుడు ఉన్నాడో లేదో కూడా నాకు అర్థం అవ్వట్లేదండి, చర్చకు కూడా రాబుద్ధి అయ్యట్లేదు. ఎందుకు? ఎవరి జీవితంలోనో ఒక్కొక్కసారి, లేకపోతే వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళు ప్రార్థన చేసుకున్న తర్వాత, ఆశించిన తర్వాత, కోరుకున్న తర్వాత, వాగ్దానాలు వాక్యములో చూసిన తర్వాత కూడా వాళ్ళ జీవితంలో మాత్రము నెరవేర్చబడలేదు అని ఇటువంటి డౌట్స్ వాళ్ళ జీవితంలో రావడం మొదలవుతాయి. ప్రత్యేకంగా ఇటువంటి విషయం గురించి పాల్ రాస్తాడు. చూడండి, రోమపత్రిక, రోమన్స్ చాప్టర్ 3 and verse 3. రోమీలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగిన వాడు కాకపోవునా? హల్లెలూయా. గమనించండి, ఇంగ్లీష్లో చదువుతాను ఒకసారి. For what if some do not believe? Will their unbelief make the faithfulness of God without effect? ఇంకొక విధంగా చెప్పాలంటే ఇలాగా, కొంతమంది దేవుడి యొక్క వాగ్దానాలు అనుభవించకపోతే అంటే దేవుడు నమ్మదగిన దేవుడు కాదా? అర్థమవుతుందా ప్రశ్న? కొంతమంది జీవితాల్లో వాగ్దానము నెరవేర్చబడకపోతే, లేకపోతే కొంతమంది జీవితంలో వాళ్ళు ఆశించింది వాళ్ళు అనుభవించకపోతే, వాళ్ళ జీవితంలో దేని కొరకైతే కోరుకుంటున్నారో, దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో అది జరగకపోతే దేవుడు నమ్మదగిన దేవుడు అని కాదా అని అడుగుతున్నాడు. 4వ వచనంలోకి వెళ్తే దానికి జవాబు కూడా ఇస్తాడు. సర్టన్లీ నాట్ అంటాడు. ఓకే,
ఎట్లన్నా రాదు. కానీ అక్కడికి వెళ్ళక ముందర మళ్ళీ ఒకసారి అదే వచనంలో చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ రెండు విషయాలు జరుగుతున్నాయి. ఒక వ్యక్తి జీవితంలో ఒక వాగ్దానము నెరవేర్చబడము లేకపోతే నెరవేర్చబడకపోవడము. ఇంకొక విషయం ఏంటి, దాన్ని బట్టి దేవుని గురించి మన ఆలోచన స్థాపించబడడం అన్నమాట. అర్థమవుతుందా? ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా జరుగుతుందో జరగట్లేదో దాన్ని బట్టి దేవుని గురించి లేకపోతే ఆయన నేచర్ అంటే ఆయన స్వభావము గురించి మనం తీర్మానం చేస్తున్నాం అన్నమాట. దేవుడు ఇక్కడ వాళ్ళ జీవితంలో చేయలేదు, సో దేవుడు ఇటువంటి వాడు అని మనం తీర్మానం చేసుకుంటున్నాం. యాంప్లిఫైడ్ వర్షన్ లో చూసినట్లయితే ఇలాగుంటుంది చూడండి. ఇఫ్ సమ్ డు నాట్ బిలీవ్ అండ్ వర్ వితౌట్ ఫెయిత్. వారి అవిశ్వాసమును బట్టి అనగా వారు నమ్మకము లేక. ఇక్కడైతే ఇంకా ఎక్స్పాండ్ చేశాడు. ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ ఇఫ్ సమ్ డిడ్ నాట్ బిలీవ్ అండ్ వర్ వితౌట్ ఫెయిత్, డస్ దేర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అండ్ దేర్ ఫెయిత్లెస్నెస్ nullify and make ineffective or void the faithfulness of God and his fidelity to his word. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా మనము దేవుని యొక్క వాగ్దానము గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన వాక్కు గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. ఆయన వాగ్దానము, ఆయన మాట గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఒక వ్యక్తికి విశ్వాసము ఉన్నా విశ్వాసము లేకపోయినా, ఒక వ్యక్తి జీవితంలో వాక్యము నెరవేర్చబడినా నెరవేర్చకబడపోయినా ఒకటి మాత్రం గుర్తించుకోవాలి అంటున్నాడు. అది ఏంటంటే దేవుని యొక్క నమ్మకత్వము, అలాగే దేవుని యొక్క మాటకి ఉన్నటువంటి విలువ గురించి మనము ఎప్పుడు మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవునికి, దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క వాక్కుకి ఉన్న సంబంధము ఎప్పుడు మనము మర్చిపోకూడదు. కీర్తనల్లో in the book of Psalms 138 the Bible says that God has elevated his word above his name. దేవుడు తన నామము కంటే తన వాక్యమును హెచ్చించెను. హల్లెలూయా, ఆమేన్. గమనించండి, ఆయన నామము కన్నా దేన్ని హెచ్చించాడంట? ఆయన వాక్యముని. ఇంకొక విధానంలో చెప్పాలంటే ఇలాగా, ఆయన నామము కంటే ఆయన వాగ్దానముని హెచ్చించాడు, గొప్ప చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాగ్దానాన్ని, ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన వాక్కుని ఆయన పేరు కన్నా పై స్థానం ఇచ్చాడు అన్నమాట. హల్లెలూయా. కానీ గమనించండి, ఇప్పుడు ఆ వాక్యే మన ఎవరిదన్నా జీవితంలో నెరవేర్చబడలేదు అనుకోండి. ఇప్పుడు కొంతమంది ఏమో అండి దేవుడు అలాగా ప్రతి ఒక్కరికి చేయడు, ప్రతి ఒక్కరికి ఆశీర్వదించాడు, అవును కరెక్టే నేను వాక్యంలో చూశాను కానీ అని ఇప్పుడు యాడ్ చేస్తాం చూడండి. దాన్ని ఏమంటున్నాడు, అటువంటి విధానంలో ఆలోచించినట్లయితే ఇప్పుడు మనం ఏమంటున్నాము, దేవుని యొక్క వాక్కు ఆయన నామము కన్నా పై స్థానం పెట్టాడు, ఆ వాక్కునే ఆయన విరగొట్టాడు అని చెప్తే ఇంకా ఆయన ఉండడానికే ఎటువంటి ఆపర్చునిటీయే లేదన్నమాట. అర్థమవుతుందా నేను చెప్పింది? చూడండి, ఆయన నామము కన్నా పై స్థానం ఇచ్చాడు. ఇఫ్ గాడ్ బ్రేక్స్ హిస్ వర్డ్, గాడ్ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్. మరి దేవుడు తనలో మాటను తప్పినట్లయితే తాను ఉనికిలో ఉన్నాడని కూడా అబద్ధమే. God will cease to exist. There will be no such thing as God. మరి దేవుడు ఉనికిలో ఉన్నాడంటూ దేవుడు అంటూ ఏమీ లేదండి. You must understand that God's word will never fail. దేవుని యొక్క వాక్యము ఎన్నడూ తప్పిపోదండి. హల్లెలూయా, ఆమేన్. సో గమనించండి, వేరే వాళ్ళ జీవితంలో ఏదన్నా అనుభవించినా అనుభవించకపోయినా విశ్వాసం వచ్చేటప్పటికి నీకు దేవునిలో వ్యక్తిగతముగా విశ్వాసం ఉండాలి. ఆమేన్, ఆమేన్. Faith must become a personal thing in your life. విశ్వాసము నీ జీవితంలో వ్యక్తిగతంగా ఉండాలి. Just like you have a personal relationship with God, your faith in God must be personal. నువ్వు దేవునితో వ్యక్తిగత సంబంధము కలిగి ఉన్నట్లుగానే దేవుని యందలి విశ్వాసము వ్యక్తిగతముగా ఉండాలి. Hallelujah. Hallelujah. You cannot depend on the faith of your spouse or your pastor or your children. మరి నీ భార్య పట్ల ఉన్న విశ్వాసమును, నీ కాపరి యొక్క విశ్వాసమును బట్టి మనం వాదించలేము. So faith must be personal. కాబట్టి విశ్వాసం అనేది నీ వ్యక్తిగతంగా ఉండాలి. హల్లెలూయా, ఆమేన్. కానీ మరి అనొచ్చు, కానీ పాస్టర్ గారు కానీ ఇదైతే మరి వ్యక్తిగతంగా ఉండొచ్చు, కానీ వీళ్ళ జీవితంలో ఎందుకు జరగలేదు, నా జీవితంలో ఎందుకు జరగలేదు, వేరే వాళ్ళ జీవితంలో ఎందుకు జరగలేదు, లేకపోతే ఒక్కొక్కసారి వేరే దైవజనుడి యొక్క జీవితంలో కూడా ఎందుకు జరగలేదు, ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. గమనించండి, గో టు 2 Corinthians chapter 11 and verse 3. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనము. సర్పము తన కయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి
ఎట్లయినను తొలగిపోయనేమో అని భయపడుచున్నాను. ఓకే, నేను ఇంగ్లీష్ లో చదువుతాను చూడండి. బట్ ఐ ఫియర్ లెస్ట్ సమ్హౌ యాజ్ ద సర్పెంట్ డిసీవ్డ్ ఈవ్ బై హిస్ క్రాఫ్టినెస్, సో యువర్ మైండ్స్ మే బి కరప్టెడ్ ఫ్రమ్ ద సింప్లిసిటీ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్. గమనించండి, ఆ వర్డ్ సింప్లిసిటీ అని ఉంది చూడండి. సామాన్యత. 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 ఎవరిలో సామాన్యత ఉందంట? క్రీస్తులో సామాన్యత ఉన్నదంట. హల్లెలూయా, ఆమేన్. సో క్రీస్తులో సామాన్యత ఉన్నది. ఇక్కడ పౌలు రాస్తూ ఏమంటున్నాడు? క్రీస్తు ద్వారా మన జీవితంలోకి ఒక సామాన్యత వచ్చిందంట. క్రీస్తు రాకముందర ధర్మశాస్త్రములో జీవిస్తున్న సమయంలో అనేక ఒత్తిడితో జీవించేవారు, బరువుతో జీవించేవారు వాళ్ళ జీవితంలో. కానీ క్రీస్తు వచ్చేసేటప్పటికి క్రీస్తు ఏం తీసుకొచ్చాడంట? సామాన్యత తీసుకొచ్చాడంట. సామాన్యత. ఇప్పుడు ఆయన భయం అంతా ఏంటి పాల్ది? సాతాను వచ్చేసి వాళ్ళని నాశనం చేసేస్తుందని కాదు, సాతాను యొక్క అధికారము వాళ్ళకి చూపిస్తుందని కాదు. సింపుల్ గా ఏమంటున్నాడు? ఈవ్ని ఎలాగైతే డిసీవ్ అంటే ఎలాగైతే మోసగించిందో అలాగే క్రైస్తవుల్ని కూడా ఈ రోజు సాతాను వచ్చి మోసగిస్తే ఆ మోసములో పడిపోతారేమో అని భయపడుతున్నాడంట. మోసములో పడిపోవడం అంటే ఏంటి? అక్కడ కాంటెక్స్ట్ లో చూసినట్లయితే మోసంలో ఎప్పుడు పడిపోతావు తెలుసా? ఎప్పుడైతే ఏ సామాన్యత అయితే యేసుక్రీస్తు ద్వారా వచ్చిందో ఆ సామాన్యత నుంచి నువ్వు బయటపడ్డావు అనుకో, మోసపోయినట్టు. అర్థమవుతుందా? ఆ సామాన్యత నుంచి బయటపడ్డావు అంటే నువ్వు మోసపోయినట్టు. ఎటువంటి సామాన్యత వచ్చింది పాస్టర్ గారు? యేసుక్రీస్తు నుంచి. సో ఇందాక అన్నాను రక్షణ గురించి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూసుకున్నాం అనుకోండి. ఒకసారి తెలుగులో చదవండి. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మన వలన కలిగినది కాదు, దేవుని వరమే. అందరూ దేవుని వరమే అనండి. దేవుని వరమే. అందరూ దేవుని వరమే. దేవుని వరమే. సో గమనించండి, రక్షణ గురించి వచ్చేసేటప్పటికి ఆయన ఏమంటున్నాడు? ఎంత సామాన్యతనా? సింపుల్ సామాన్యత ఎలాగ వచ్చిందో చూడండి. రక్షణ పొందుకోవాలంటే చెయ్యాల్సిన కార్యం అంతా కూడా యేసుక్రీస్తు చేశాడంట. ఆయన కృప ద్వారా మన పాపాలని తీసివేశాడు. ఆయన కృప బట్టి, ఆయన ప్రేమ బట్టి శిలువ మీద మరణించాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు దేని కొరకు కోరుకుంటున్నాడు? కేవలము విశ్వాసము అంటున్నాడు. నువ్వు విశ్వసించు అంటున్నాడు. ఏదో పరిశుద్ధ స్థలానికి నువ్వు ప్రయాణం చేయాలి అనట్లేదు. నీకున్న డబ్బంతా కూడా అనాథలకు ఇచ్చేయమని చెప్పట్లేదు. బైబిల్ ఒక 100 సార్లు చదవాలి అని చెప్పట్లేదు. 100 రోజులు లేకపోతే నీ జీవితంలో 1000 రోజులు ఉపవాస ప్రార్థనలు చేయాలి అని చెప్పట్లేదు. ఎటువంటి కార్యములు చెప్పకుండా ఎంత సులువుగా, ఎంత సింపుల్ గా మన జీవితంలోకి రక్షణ తీసుకొచ్చాడో గుర్తించండి. ఇక్కడ అర్థమవుతుందా నేను చెప్పేది? కానీ ఇప్పుడు చూడండి, మతానికి వెళ్ళావనుకో ఆ సింప్లిసిటీ నుంచి బయటికి తీసుకొస్తుంది. అర్థమవుతుందా? దాని నుంచి బయటికి తీసుకొస్తుంది. నువ్వు ఇన్ని కార్యాలు చేస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడు, నువ్వు ఇటువంటి విధానంలో జీవిస్తేనే చేస్తాడు, నువ్వు ఇటువంటి సాక్రిఫైస్ చేస్తేనే దేవుడు. అదంతా చూడండి, యేసుక్రీస్తు అది చెప్పలేదు మనకి. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేను నా కృపతో నేను వచ్చాను, ఇక్కడికి సత్యముతో నేను వచ్చాను అంటున్నాడు. గమనించండి, ఆయన సత్యం తీసుకొచ్చాడంటే కాంప్లికేషన్స్ అన్ని కూడా అబద్ధం అన్నమాట. అర్థమవుతుందా? ఆ కాంప్లికేషన్ ని పాల్ ఏమంటాడు తెలుసా? ఇంగ్లీష్ లో కరప్షన్ అంటాడు. కరప్షన్. మనకి కంప్యూటర్స్ వాడే వాళ్ళకి అందరికీ తెలుసు, ఒక ఫైల్ కరప్ట్ అయింది అనుకోండి ఏమన్నట్టు అంటే ఏ ఫైల్ అయితే మనము వాడుతున్నామో, దేని కొరకైతే ఆ ఫైల్ తయారు చేసామో ఇప్పుడు దాని కొరకు వాడలేమన్నమాట. ఇట్స్ ఎ కరప్టెడ్ ఫైల్. అంటే ముందర దాన్ని తయారు చేసినప్పుడు లేనటువంటి వైరస్ ఇప్పుడు దాంట్లోకి వచ్చింది, అందుకనే కరప్షన్ వచ్చింది, పాడైపోయింది ఇప్పుడు. సో అందుకనే యేసుక్రీస్తు యొక్క సువార్త వచ్చినప్పుడు కరప్షన్ లేకుండా వచ్చింది. తర్వాత పౌలు ప్రసంగించడం మొదలుపెట్టినప్పుడు ఎటువంటి కరప్షన్ లేకుండా సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. అందుకని గలతీయులకి సంఘానికి రాస్తున్నప్పుడు కూడా ఏమంటాడు? నేను ప్రసంగించినటువంటి సువార్త కాకుండా వేరే సువార్త ఏది తీసుకొచ్చినా వాళ్ళ మీద శాపం అంటాడు. ఎందుకు? ఎవరైనా ఇంకొకటి ఏదైనా తెస్తే అది వైరస్, మీకు కరప్షన్ మొదలవుతుంది అని.
అర్థమవుతుందా నేను చెప్పేది? Yes, Pastor. అది వైరస్ అంటున్నాడు. ఎందుకు? వాళ్ళు ఏది చెప్పినా గమనించండి. ఆ సమయంలో ఆయన ఏమని బోధించాడు? నువ్వు క్రీస్తులో నమ్ము, క్రీస్తులో విశ్వసించు, నువ్వు రక్షింపబడతావు అన్నాడు. వేరే వాళ్ళు ఏమని బోధించడం మొదలు పెట్టారు? క్రీస్తు చేసిన కార్యములు మంచివే, క్రీస్తు గొప్ప కార్యము చేశాడు, క్రీస్తు ద్వారా నీ పాపాలు తీయబడుతున్నాయి గాని అని ఇప్పుడు యాడ్ చేయడం మొదలు పెట్టారు. నువ్వు ఈ కార్యం చేయాలి, ధర్మశాస్త్రం ప్రకారం ఇది చేయాలి, ధర్మశాస్త్రం ప్రకారం అది చేయాలి, ధర్మశాస్త్రం ప్రకారం ఈ లిస్ట్ అంతా ఇవ్వడం మొదలు పెట్టారు. సో గలతీయులకి రాసినప్పుడు ఎందుకు అటువంటి కోపముతో రాస్తున్నాడంటే, ఎందుకంటే వాళ్ళకి ముందర ఉన్న సింప్లిసిటీ నుంచి దూరం అయిపోతున్నారు కాబట్టి, కరప్షన్ ఎంటర్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ కూడా యేసుక్రీస్తు జీవితం గురించి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు మనకి ఏం తీసుకొచ్చాడు అని గుర్తించినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన కృప ద్వారా మనకి ఇవ్వబడింది మనము విశ్వాసముతో మనము పొందుకోవాలి. హల్లెలూయా. అందరూ ఒకసారి యేసుక్రీస్తుకి గట్టిగా చప్పట్లు కొడదామండి. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే మనం ఏది పొందుకున్నా కూడా ఆయన మహాకృపను బట్టి పొందుకుంటున్నాం. సో మరి నా బాధ్యత ఏంటి పాస్టర్ గారు? గుడ్ క్వశ్చన్. నీ బాధ్యత ఏంటి అంటే, అవర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు స్టే ఇన్ ఫెయిత్ నో మ్యాటర్ వాట్. మరి ఏది ఏమైనప్పటికీ విశ్వాసములో జీవించుట, నిలిచి ఉండుట మన బాధ్యత ఉన్నది. హల్లెలూయా. గమనించండి, కేవలం ఒక రోజు విశ్వాసంతో జీవించడం కాదు, మళ్ళీ ఇంకొక రోజు తగ్గిపోవడం కాదు, మళ్ళీ ఇంకొక రోజు కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు మళ్ళీ విశ్వాసం, మళ్ళీ ఇంకొక రోజు భయంతో, మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు విశ్వాసము, మళ్ళీ బుధవారం వచ్చేసేటప్పటికి భయంతో, అటువంటి విధానంలో కాదు. మన బాధ్యత ఏంటంటే విశ్వాసముతో జీవించాలి, ఏమైనను విశ్వాసముతో జీవించాలి. అందరూ ఏమైనను అనండి. ఏమైనను అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా జీవితంలో వాక్యము నెరవేర్చబడినా నెరవేర్చకపోయినా దేంతో జీవించాలి? విశ్వాసంతో జీవించాలి. విశ్వాసంతో జీవించాలి. అంటే కానీ పాస్టర్ గారికి మరి ఎందుకు అవ్వలేదు? ఎందుకు అవ్వలేదు అంటే అనేక కారణాలు ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, నేను అన్ని కరెక్ట్గా చేశాను అని నువ్వు చెప్పుకోగలిగినటువంటి స్థానంలో మనము లేము. అది మనం గుర్తించాలి. మనము తగ్గింపుతో దేవుని దగ్గరికి వెళ్ళి మనము గుర్తించి ఏమనాలంటే, దేవా నేను దీని కొరకు ప్రార్థన చేశాను కానీ నా జీవితంలో జరగలేదు, దీని కొరకు ఆశించాను నేను నా జీవితంలో జరగలేదు, దేవా నీ వాక్య ప్రకారం రోజు ఒప్పుకోలు చేసుకున్నాను అయినా జరగలేదు. ఎక్కడ నేను తప్పు చేశాను? ఎక్కడ నేను మిస్ అయ్యాను? ఎక్కడ నీ నడిపింపు నీ నడిపింపు ప్రకారము నేను ఎక్కడ తీర్మానం తీసుకోలేదు? ఎక్కడ నేను తప్పు అడుగు వేశాను? ఎవరి దగ్గరికి వెళ్ళాల్సింది నేను వెళ్ళలేదు, ఎవరిని క్షమించాల్సింది నేను క్షమించలేదు, ఎవరికి దూరంగా ఉండమన్నావో వాళ్ళకి ఎక్కడ దూరంగా ఉండకుండా ఉన్నాను. నా జీవితంలో ఎక్కడ నీ నడిపింపు, నీ స్వరానికి ఎక్కడ నేను అవిధేయత చూపించాను ఒకసారి నాకు తెలియచేయి. హల్లెలూయా. అటువంటి హృదయముతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావనుకో, దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్. అప్పుడు నువ్వు తెలుసుకుంటావు. గమనించండి, ఏ దైవజనుడిని చూసినా దైవజనురాలని చూసినా విశ్వాసముతో జీవిస్తున్నారు, విశ్వాసముతో నడుస్తున్నారంటే వాళ్ళ జీవితంలో అనేక సార్లు వాళ్ళు పొందుకోకుండా అనుభవాలు ఎన్నో ఉంటాయి వాళ్ళ జీవితంలో. కానీ అయినా మనం వాళ్ళ జీవితంలో ఎన్నోసార్లు వాళ్ళు పొందుకున్నట్టు ఎందుకు కనిపిస్తుంది? ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఆగిపోలేదు. ఆమేన్. హల్లెలూయా. ఏదో పొందుకోలేదని ఆగిపోలేదు. ఏది పొందుకోకపోయినా విశ్వాసముతో అడుగులు వేస్తూనే ఉన్నారు. ఆమేన్. విశ్వాసముతో అడుగులు వేస్తూనే ఉన్నారు. ఏమైనాను దేవునిలో మాత్రము విశ్వాసము లేకుండా వాళ్ళు జీవించలేదు. హల్లెలూయా. 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 ఆమేన్. సో గమనించండి, గో విత్ మీ టు 2 Peter ప్లీజ్. పేతురు రాసిన 2వ పత్రిక 2 Peter chapter 1 మొదటి అధ్యాయము మొదటి వచనము మొదటి వచనం నుంచి చదువుతాం. యేసుక్రీస్తు దాసుడును అపొస్తలునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలేని అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టి
కీప్ గోయింగ్. యా, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ అక్కడికి ఆపుదాంలేండి. మళ్ళీ చూడండి, ఇక్కడ పేతురు రాస్తున్నాడు. పేతురు క్రైస్తవులతో రాస్తున్నాడు, క్రైస్తవులకి రాస్తూ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమంటాడు, 2వ వచనం వచ్చేసేటప్పటికి, లేకపోతే ఫస్ట్ వచనంలో ఇంగ్లీష్ లో చదువుతాను. టు దోస్ హూ హ్యావ్ obtained like precious faith with us by the righteousness of our God and Savior Jesus Christ. అది చదవండి మళ్ళీ. మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలేని అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి, విశ్వాసము పొందిన వారికి అంటున్నాడు. అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి అంటున్నాడు. సో అంటే ఏంటి, ఇక్కడ ప్రతి క్రైస్తవుడితో రాస్తున్నాడు. ప్రతి క్రైస్తవుడికి ఏమంటున్నాడు, మీరు అమూల్యమైన విశ్వాసము పొంది ఉన్నారు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో గుర్తించండి, ఈ అమూల్యమైనటువంటి విశ్వాసము కూడా మన జీవితంలో ఎలా పొందుకున్నామంట, యేసుక్రీస్తు నీతిని బట్టి. హల్లెలూయా. యేసుక్రీస్తు నీతిని బట్టి ఈ అమూల్యమైన విశ్వాసము మనము పొందుకున్నామంట. నాకు అమూల్యమైన విశ్వాసము ఉన్నది అనండి. అమూల్యమైన విశ్వాసము ఉన్నది. హల్లెలూయా. చూడండి 2వ వచనంకి వచ్చేసేటప్పటికి, గ్రేస్ అండ్ పీస్ బి మల్టిప్లైడ్ టు యూ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, as his divine power has given unto us all things that pertain unto life and godliness. 2-3 వచనానికి వచ్చేసేటప్పటికి ఇప్పుడు ఏమంటాడు, మీకు అమూల్యమైన విశ్వాసము మీరు ఇవ్వబడింది, మీరు పొంది ఉన్నారు. ఇప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన శక్తి బట్టి మనకి జీవమునకును భక్తికి కావాల్సిన అన్ని కూడా అనుగ్రహింపబడ్డాయంట. హల్లెలూయా. సో గుర్తించండి, ప్రతి క్రైస్తవుడికి విశ్వాసం ఇవ్వబడ్డది. ప్రతి క్రైస్తవుడికి నీ జీవమునకును భక్తికి కావలసిన అన్ని కూడా ఇవ్వబడ్డాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 4వ వచనం చూడండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను నైనా వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారు అగునట్లు వాటిని అనుగ్రహించెను. హల్లెలూయా. గమనించండి, అక్కడ అండర్లైన్ చేసుకోండి బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా, దేవ స్వభావమునందు, దేవ స్వభావమునందు పాలివారు అగునట్లు అనుగ్రహించెను. సో గమనించండి, ఇంగ్లీష్ లో చదువుతాను ఒకసారి verse 4. ఓకే, ఇట్ సేస్ బై విచ్ వీ హ్యావ్ బీన్ గివెన్. అందరు గివెన్ అనండి. గివెన్ అంటే ఇది ఆల్రెడీ చేసేసిన కార్యం గురించి అనమాట. బై విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ బిన్ గివెన్ టు అస్ ఎక్సీడింగ్లీ అండ్ గ్రేట్ అండ్ ప్రెషియస్ ప్రామిసెస్. గమనించండి, సో ఇక్కడ ఏమంటున్నాడు, మనకి కొన్ని వాగ్దానాలు ఇవ్వబడ్డాయంట. త్రూ these you may be partakers of divine nature. So the Bible is saying that through the promises you partake of the divine nature of God. ఆ వాగ్దానములను బట్టి దేవ స్వభావమునందు మీరు పాలిభాగస్తులు కావాలని అంటున్నాడు. హల్లెలూయా. సో గమనించండి, మన జీవితంలో దేవుని యొక్క స్వభావము మనము పొంది ఉన్నాము. కానీ ఆ స్వభావములో మనము జీవించాలంటే, ఆ స్వభావము ప్రకారము మనము జీవించాలంటే ఎలాగవుతుంది అంటున్నాడు, ఆయన ఇచ్చిన వాగ్దానాల ద్వారా అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, అది కూడా మన కార్యముల ద్వారా అనట్లేదు, అది కూడా మన కష్టము ద్వారా అనట్లేదు. కేవలం ఏమంటున్నాడు, అది కూడా ఆయన వాగ్దానముల ద్వారా. వాగ్దానముల ద్వారా. అందుకని అంటున్నాను, దేవునిలో విశ్వసించడము మనం తెలుసుకోవాలి. ఎవరిలో? దేవునిలో. ఎవరిలో? మన క్రియల్లో కాదు, దేవునిలో విశ్వసించడం. పాస్టర్ గారు, నా భార్య మాట వినట్లేదు, భర్త వినట్లేదు. గమనించండి, నువ్వు ఏది చేసినా అన్ని విషయాల్లో నీకు ఫౌండేషన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, దేవునిలో విశ్వసించు. దేవునిలో విశ్వసించు. ఇవన్నీ నీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఎటువంటి ఆశీర్వాదముతో నిన్ను ఆశీర్వదించాడో నీకు చూపిస్తున్నాను. హల్లెలూయా. ఈ గుర్తింపు నీకు లేదనుకో, ఈ అవగాహన లేదనుకో, నీకు నీ జీవితం అంతా కూడా దేవుడు ఇంత చేసిన తర్వాత కూడా ఎవరి జీవితంలోనో లేకపోతే నీ జీవితంలో ఏదో ఒక్క విషయం అనుభవించలేదని నువ్వు ఎంత దూరం అయిపోతున్నావో చూడు దేవునికి. నేను ఇంకా ప్రార్థన చేసుకోలేను పాస్టర్ గారు, నేను ఇంకా బైబిల్ చదవలేను, నేను ఇంకా చర్చికి రాలేను. ఎందుకమ్మా అంటే, ఫస్ట్ రౌండ్
పాస్ అవ్వలేదు. అందుకు సో ఆయన చేసింది ఏంటి? నిన్ను రక్షించాడు, స్వస్థపరిచాడు, ఆయన రక్తాన్ని ఇచ్చాడు, శిలువ మీద మరణించాడు. కేవలం ఒక ఉద్యోగం గురించి, ఒక వీసా గురించి, ఇంట్లో గొడవ గురించి, ఎవరో నేను సరిగ్గా చూసుకోలేదు అన్నందుకు. గమనించండి, ఏది కూడా నేను తక్కువగా తీసివేయట్లేదు, కానీ దేవుడు చేసిన కార్యంతో ఒకసారి పోల్చుకుంటే, దేవుని యొక్క మహాకృప మనం ఏ విధంగా అనుభవించామో దానితో పోల్చుకుంటే ఇది పెద్ద విషయం అసలా? చెప్పండి, పెద్ద విషయం అసలా? చాలాసార్లు మనకు ఉన్న సమస్య ఏంటి తెలుసా? మన ఫోకస్ పోతుంది మనకి. దేవుడు ఏమంటున్నాడు? దైవ స్వభావము, నువ్వు దైవ స్వభావములో జీవించడానికి దేవుడు నీకు అటువంటి కృపని అనుగ్రహించాడు. ఒక్కసారి ఆలోచించండి దాని గురించి. దైవ స్వభావముతో జీవించగలమంట మనం, అంటే యేసు క్రీస్తు వలె జీవించగలమంట మనము. దైవ స్వభావముతో జీవించగలము అన్న తర్వాత మనము గాని ఏమంటున్నాడు? వాగ్దానము ద్వారా అంట. సో మన కళ్ళు వాగ్దానం మీద లేదనుకోండి, మన దృష్టి వాగ్దానము మీద లేదు, మన దృష్టి దేవుని యొక్క వాక్కు మీద లేదు, మన దృష్టి దేవుని ఇచ్చినటువంటి వాగ్దానము మీద లేదనుకోండి, మన దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? డిస్ట్రాక్షన్స్ మీద ఉంటుంది. అభ్యంతరాలు. సాతాను ఏదో ఒక సమస్య తీసుకురాగానే దాని గురించి ఆలోచించడం అయిపోతుంది. చూడండి, నిన్న మీటింగ్ జరుగుతున్నప్పుడు ప్రసంగం అవ్వకముందర నాకు Q&A సెషన్ కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయమని అడిగారు. ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్న సమయంలో గాలి రావడం మొదలైందనమాట. సో నేను ఆన్సర్స్ ఇస్తున్నాను, జవాబులు ఇస్తున్నాను వాళ్ళు అడిగిన ప్రశ్నలకి. అటువంటి సమయంలో గాలి రావడం మొదలైంది. ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ టీవీ ఉందో ఆ టీవీ స్టాండ్ అంత దూరంలో పెట్టారనమాట. గాలి రాగానే ఆ టీవీ పడ్డది, అక్కడ పగిలిపోయింది. అలాగే ఇంకొక స్పీకర్ కూడా ఉండింది, ఆ స్పీకర్ కూడా పడిపోవడం జరిగింది. ఇదంతా జరుగుతున్నప్పుడు నేను ఎక్కడ కూడా నా జవాబు ఇవ్వడము ఎక్కడ కూడా ఆపలేదు నేను. గమనించండి, ఎందుకు ఆగండి, ఎందుకు ఆపలేదు? ఎందుకంటే అది మీరు ప్రాక్టీస్ చేసుకోవడం మొదలు పెట్టాలి మీ జీవితంలో. ఏది జరిగినా నీ పని ఏంటో నువ్వు తెలుసుకొని దాని మీద ఫోకస్ చేసుకో. ఆమేన్, హల్లెలూయా. నేను ఎలక్ట్రీషియన్ని కాదు, అక్కడ పరిగెత్తుకొని నేను రిపేర్ చేయలేను దాన్ని. అంటే చాలా విలువైంది, విలువైంది. ఇప్పుడు ఏంటి, నేను బ్యాంక్ లోన్ పరిగెత్తాలా? బ్యాంక్కి ఏం చేయగలుగుతాను చెప్పు? ఈరోజు సర్వీస్ అయ్యే లోపల ఇంకొక పెద్ద టీవీ కొనడానికి ఎవరో ఒకరు డబ్బులు ఇస్తారు. ఆమేన్, హల్లెలూయా. చూడు, అయ్యో కొంతమందికి ఏమవుతుందంటే ఒక్క టీవీ ఇరిగింది అని ఇంకా సర్వీస్ అంతా టీవీ మీద ఆలోచన ఉంటుంది. అంటే దేవుడు ఆ టీవీని ఎందుకు కాపాడలేదు? అంటే అలా గాలి వస్తుంటే దేవుడు ఆపొచ్చు కదా గాలిని. ఇంకా బ్లాక్ అయిపోతుంది బ్రెయిన్ అక్కడే. అంటే ఎందుకు వర్షం వస్తుంది? దేవుడికి తెలీదా మనం ఇక్కడ మీటింగ్ చేసుకుంటున్నామని? ఆపేయచ్చు కదా, ఎన్నో చేయవచ్చు. నిన్ను కూడా మార్చేయచ్చు, నన్ను కూడా మార్చేసాడా? ఎన్నో చేయగలుగుతాడు దేవుడు. కానీ మనకి ఇచ్చాడు అధికారాన్ని. ఆమేన్, మనకిచ్చాడు అధికారాన్ని. హల్లెలూయా. మనకిచ్చాడు అధికారాన్ని. ఏదో ఒక్కటి నష్టం జరిగింది అని ఆయన ఎంత మేలు చేశాడో అదంతా మర్చిపోయి మన ఫోకస్ అంతా ఇప్పుడు ఏమైపోద్ది అంటే అది రాడ్ డొంగిపోయింది. ఇప్పుడు ఏంటంట రాడ్ డొంగిపోతే ఇంకొక రాడ్ కొనుక్కోలేమా? ఆ ఫస్ట్ రాడ్ ఇచ్చిన దేవుడు ఇంకొక రాడ్ మనకి ఇవ్వలేడా? ఇస్తాడు. ఆమేన్. నిన్ను ఇంకొకటి తెలుసా, చాలాసార్లు మనం ఈ రెంట్ చేస్తుంటాము, సౌండ్ అంతా మనం బయట పెట్టుకున్నది. నిన్న కొన్ని లైట్స్ తప్ప సౌండ్ అంతా మనదే. LED స్క్రీన్స్ అన్నీ మనయే, సంఘానివే. సో ఏదన్నా వాటర్తో డ్యామేజ్ అయి ఉంటే మనకి లాస్ అయ్యేది. నేను మధ్యలో సర్వీస్ అవుతున్నప్పుడు ఒకసారి మన బాయ్స్ని పిలిచి అన్నాను, మన LED స్క్రీన్స్ వాటర్ ప్రూఫ్ అంటే వాటర్ ప్రూఫ్ కాదన్నా అన్నాడు. అంతే, జస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగాను. వాటర్ ప్రూఫ్ కాదంటే వాటర్ ప్రూఫ్ కాదు అంతే. ఒకసారి ప్రార్థన చేసుకున్నాను, ఫాదర్ ఐ డిక్లేర్ యువర్ ప్రొటెక్షన్ అపాన్ దోస్ దట్ నథింగ్ విల్ బి డ్యామేజ్డ్ ఇన్ జీసస్ నేమ్. ఒకసారి ప్రేయర్ చేశాను, ఇంక అంతే.
దాని తర్వాత ఇంకా నేను దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. అంటే కానీ పాస్టర్ గారు ఎందుకన్నా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఎందుకన్నా అది పాడైపోయి ఉంటే ఇంకేంటి, ఇంకోటి వచ్చేది అంతే. దాన్ని చెత్తలో పాడేసేవాళ్ళం, ఇంకొకటి కొనుక్కునేవాళ్ళం. దాని గురించి ఇప్పుడు రాత్రంతా నిద్ర లేకుండా ఉండాల్సిన అవసరం లేదు. రాత్రంతా నిద్ర లేకుండా ఉంటున్నాను అంటే దేని కొరకు? ఈ వాక్యం కొరకు, ఈ మెసేజ్ తయారు చేయడం కొరకు, ఇక్కడ వాగ్దానం విడుదల చేయడం కొరకు. ఆమేన్, హల్లెలూయా. ఎంత డబ్బు లాస్ అవుతుందని కాదు, ఎంత డబ్బు లాస్ అవుతుందని కాదు. వేరే వాళ్ళు ఏమనుకుంటారో పాస్టర్ గారు. నువ్వు అడుగులు వేయి. నీకు ఇచ్చాడు దర్శనము, నీకు చెప్పాడు ఏం చేయాలో. ప్రసంగం చేయమన్నాడు అంటే గాలి వస్తే ఆపేసేయి అన్నాడా? వర్షం వస్తే ఆపేసేయండి అన్నాడా? అందుకనే పౌలు ఏమంటాడు, తర్వాత చూపిస్తాను. 1 Thessalonians ఏమంటాడు, మా విశ్వాసం చూశారు కదా, దానిని ఇమిటేట్ చేయి, వెంబడించండి, అదే విధానంలో మీరు కూడా ప్రవర్తించండి అంటాడు. అదే విధానంలో ప్రవర్తించండి అంటాడు. అదే విధానంలో క్రీస్తు యొక్క జీవితం చూసినట్లయితే మనం ఏం చూస్తాము? అయ్య బాబాయ్ తుఫాన్ ఎక్కువైపోతుంది, ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడా? లేదు. అద్దరికి వెళ్ళుదాం అన్నాను అన్నాడు అంతే. ఆమేన్. అది దర్శనము. నిన్న అలాగా వర్షం పడడం మొదలు పెట్టేటప్పటికి చూడండి, మనకి ఈ లోక మర్యాదలు అనుసరిస్తూ జీవిస్తాం కాబట్టి కొన్ని విషయాలు నార్మల్గా రిఫ్లెక్స్ లాగా వచ్చేస్తుంది. సో వర్షం పడగానే కొంతమంది త్వరగా పరిగెత్తడం మొదలు పెట్టారు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ ఎప్పుడైతే అక్కడ నా భార్య పాస్టర్ అర్పిత అక్కడే నుంచొని ప్రసంగించడం చూశారో, ఎవరైతే కొంతమంది వెళ్ళిపోదాం అనుకున్నారో వాళ్ళు కూడా ఆమెను చూసేటప్పటికి అక్కడే అలా నుంచున్నారు. వాళ్ళు కూడా అక్కడే నుంచున్నారు. ఎందుకు? ఓకే, నార్మల్గా అయితే నేను పరిగెత్తేవాడిని, నార్మల్గా అయితే నేను పరిగెత్తుకుంటూ ఎక్కడికైనా వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ వేరేగా ప్రవర్తిస్తుంది ఈమె. చూడండి, యేసుక్రీస్తు జీవితం చూసినప్పుడు కూడా అలాగే ఉండింది. ఏంటి, అందరూ ఏడుస్తున్నారు, ఈయన ఏడవట్లేదు. అందరూ భయపడుతున్నారు, ఈయన భయపడట్లేదు. అందరూ చింతిస్తున్నారు, ఈయన చింతించట్లేదు. అలాగుండాలి మన జీవితం. వర్షం పడుతుందని మీటింగ్ క్యాన్సిల్ చేసుకోక్కర్లేదు. చూడండి ఏమవుతుందంటే క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది లాస్ట్కి? వర్షం పడుతుందని కారెక్కి మీటింగ్కి రావడానికి కూడా భయపడుతుంటాం ఇప్పుడు. హలో, అదేదో భూకంపం అన్నట్టు. అంటే ఇలాగ వస్తున్నాను పాస్టర్ గారు, మధ్యలోనే రోడ్డు ఇరిగిపోయింది. వర్షానికి ఇంట్లో కూర్చుంటాం. ఎందుకు? అలవాటు అయిపోయింది కాబట్టి. కానీ ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటి? దైవ జీవితము, ద డివైన్ లైఫ్ ఆఫ్ గాడ్. అటువంటి జీవితంతో జీవించవచ్చు అంటున్నాడు. కానీ అటువంటి జీవితంతో జీవించాలంటే ఏం చేయాలి? డిస్ట్రాక్షన్స్ అన్ని పక్కన పెట్టాలి. ఈ లోక మర్యాదలు అనుసరించొద్దు. లోకంలో ఏది చూస్తున్నా అవన్నీ కూడా పక్కన. దేవుడి వాక్కు ఏంటి? ఆయన వాక్ ఇచ్చాడంటే అదే నా నమ్మకము. ఆమేన్, ఆమేన్. అదే నా నమ్మకము, అదే నా నమ్మకం. చూడండి, అటువంటి విశ్వాసం లేదు కాబట్టి కొన్నిసార్లు ఏం చేస్తాము? ఇక్కడ ఉన్నప్పుడు పాటలు మంచిగానే పాడతాము, ఇంటికి వెళ్ళినప్పుడు యూట్యూబ్లో పాటలు మంచిగానే వింటాం. కానీ సమస్య వచ్చేసేటప్పటికి మళ్ళీ అదే ప్రవర్తన, మళ్ళీ అదే ఏడుపు, మళ్ళీ అదే భయము, మళ్ళీ అదే చింత, మళ్ళీ అదే పరుగులు. ఎందుకంటే విశ్వాసము దేవునిలో స్థాపించబడలేదు కాబట్టి. దేవునిలో విశ్వాసము స్థాపించబడలేదు కాబట్టి, ఆయన వాక్కులో, ఆయన వాక్యములో విశ్వాసము స్థాపించబడలేదు కాబట్టి. అందరికి అర్థమవుతుందండి? అర్థమవుతుంది. ఒకసారి యేసుక్రీస్తుకి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, జస్ట్ త్వరగా నోట్ చేసుకోండి. కొన్ని మీకు వర్సెస్ ఇస్తాను, తర్వాత మీరు ధ్యానించవచ్చు. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనము లాస్ట్ ఆ వర్స్ లో ఏమని ఉంటుందంటే, ఆర్ హ్యాస్ హీ స్పోకెన్ అండ్ విల్ హీ నాట్ మేక్ ఇట్ గుడ్. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండునా? ఆయన మాట ఇస్తే తప్పకుండా నెరవేర్చేటటువంటి దేవుడు. హల్లెలూయా, ఆమేన్. ఎవరిదన్నా జీవితంలో నెరవేర్చబడలేదు అంటే వాళ్ళు ఏదో విధముగా ఎక్కడో తప్పిపోయారు అన్నట్టు వాళ్ళు జాగ్రత్తగా పరీక్షించుకొని సరిదిద్దుకోవాలి.
లోబడాలి. హల్లెలూయా. Yes, amen. ఓకే, జాన్ చాప్టర్ 3 వర్స్ 33. యోహాను సువార్త 3వ అధ్యాయము 33వ వచనం. తెలుగులో చదివేసేయండి. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. దేవుడు సత్యవంతుడను దేవుడు మాటకు దేవుడు సత్యవంతుడు. అందరూ దేవుడు సత్యవంతుడు. సత్యవంతుడు. దేవుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు అబద్ధాలు ఆడలేడు. దేవుడు అబద్ధాలు మనలాగా చెప్పలేడు. మానవుడు కాదు ఆయన. ఆయన ఏదన్నా మాట్లాడితే అదే సత్యము, అదే సత్యము. ఆయన సృష్టి అంతా కూడా ఆయన మాటతో సృష్టించాడు. ఆమేన్. ఇప్పుడు ఈ రోజు ఆదివారం మనకి పొద్దున్న ఈ సమయంలో దేవుడే వ్యక్తిగతంగా ఇక్కడికి వచ్చి మన అందరితో మాట్లాడడం మొదలు పెట్టాడు అనుకోండి. నా మైక్ తీసుకొని ఒక నిమిషం నువ్వు పక్క కూర్చొని నేను మాట్లాడతాను అని చేసి అందరితో మాట్లాడడం మొదలు పెట్టి ఇట్ ఈస్ వండర్ఫుల్ టు సీ యూ ఆల్ ఆన్ దిస్ వెన్స్డే నైట్ అన్నాడు అనుకోండి. బుధవారం రాత్రి మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది అన్నాడు అనుకోండి. ఎవరైనా అయ్యగారు ఒక నిమిషం, యేసుక్రీస్తు, ఇది మన టైం ఏంటంటే ఈరోజు మీరు వాచ్ చూసి మీ ఫోన్ చూసే లోపల అంతా కూడా బుధవారం రాత్రిగా మార్చబడుతుంది. ఆమేన్. ఎందుకంటే ఆయన మాట ద్వారా ప్రతిదీ సృష్టించాడు. అటువంటిది ఆయన మాట గురించి మాట్లాడుతుంటే ఇది ఏదో ఒక బుక్ ఏదో ప్రింటింగ్ ప్రెస్ లో చేసేసి మనకి ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారండి, ఎప్పుడో ఇచ్చారు, అది ఇదేదో కథలు కాదు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటది? ఆది అందు వాక్యముండెను, వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆమేన్. వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. చూడండి ఆ సింపుల్. అందుకనే వాక్యంలో చైల్డ్ లైక్ ఫెయిత్ అంటాడు. పిల్లల్ని పోలిన విశ్వాసము. అంటే గుడ్డిగా నమ్ముతారు. వాళ్ళ ఎంత ఖరీదు వాళ్ళకి అనవసరం, ఎంత దూరమో వాళ్ళకి అనవసరం, అవన్నీ పట్టించుకోరాళ్ళు. నువ్వు ఏది చెప్పది నమ్ముతారు, ఏది చెప్పది నమ్ముతారు. అది సింప్లిసిటీ ఆఫ్ ద గాస్పెల్. అందుకని పాస్టర్ అంటే మనం కొద్దిగా ఎడ్యుకేషన్ వచ్చింది కదా పాస్టర్, మరి మీరు అలాగా సింపుల్గా, అందుకనే ఏది అనుభవించట్లేదు. ఇంకా ఎడ్యుకేషన్ వచ్చేసింది కాబట్టి, చదువు ఎక్కువైపోయింది కాబట్టి, బుద్ధి ఎక్కువైపోయింది కాబట్టి మనకి ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చు, మనకి హిందీ వచ్చు, కంప్యూటర్ లాంగ్వేజెస్ వచ్చు. ఇప్పుడు దేవుడు ఎంత సింపుల్గా చెప్తే ఇంకా కొద్ది కాంప్లికేటెడ్గా ఉంటే బాగుంటుంది ఇది. అందుకనే యేసుక్రీస్తు జీవితంలో ఎవరు స్వస్థతలు పొందుకున్నారు, ఎవరు అద్భుత కార్యంలో చూశారు, ఎవరైతే సింపుల్గా ఆయన చెప్పింది గుడ్డిగా నమ్మారో. కేవలం యేసుక్రీస్తు జీవితంలో కాదు, పాత నిబంధనలో ఎరికో గోడలు ఎలాగా కూలిపోయినాయి. వాళ్ళు వెళ్ళి మనం బ్యాటిల్ ప్లాన్స్ ఇప్పుడు మొదలు పెడదాం, ఇదిగో ఇంజనీరింగ్ ప్రకారం వాళ్ళు వాడిన సిమెంటు, వాళ్ళ హైటు, ఇది ఏం లేదు అక్కడ. ఏ ఇంజనీరింగ్ స్కూల్కి వెళ్తే నీకు చెప్తాడు ఈ బిల్డింగ్ కూలగొట్టాలంటే ప్రతిరోజు ఒక రౌండ్ వేయండి మీరు చుట్టూరు, 7వ రోజు మాత్రం 7 రౌండ్లు వేయండి అమ్మా, డెఫినెట్ కూలిపోద్ది ఇది. ఏ ఇంజనీర్ నీకు చెప్పడు, కానీ దేవుడు చెప్తాడు. అప్పుడు దేవుడు చెప్పినప్పుడు అంటే దేవా అక్కడ అన్నీ అలాగవుతాయేమో, ఇక్కడ అలాగవుతాయి, మా సిమెంట్ వేరే సిమెంట్ ఇక్కడ. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు వీళ్ళు. దేవుడికి అవన్నీ అనవసరం. దేవుడికి కావాల్సింది ఏంటి చెప్పండి గట్టిగా? విశ్వాసము. విశ్వాసము కావాలి. సో ఆయన అన్నాడు అనుకో, 7వ రోజున 7 సార్లు చుట్టూరు తిరగడం కాదు, 7వ రోజున 7 సార్లు గంతులేయండి అంటే గంతులేయాలి అంతే. గంతులు వేయాలంతే. 7 సార్లు ఎందుకు మొలగాలి నేను అంతే. ప్రవక్త చెప్పాడు చెయ్యి, ప్రవక్త చెప్పాడు చెయ్యి. ఎందుకు? ఆ 7వ సారి మాత్రం నువ్వు ములిగి బయటకు వచ్చేటప్పటికి నీ చర్మము కంప్లీట్గా స్వస్థపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. ఆమేన్. చూడండి యెహోషువ 21వ అధ్యాయము, త్వరగా వెళ్దాం. యెహోషువ 21వ అధ్యాయము 43 నుంచి చదవండి ఒకసారి. యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకిచ్చేదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలుకు అప్పగించెను. వారు దానిని స్వాధీనపరచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో నొకడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. హల్లెలూయా. లాస్ట్ పార్ట్ మళ్ళీ చదవండి. ఏదియు తప్పి ఉండలేదు, ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ఆమేన్. ఆమేన్. అంతయు నెరవేరెను. హల్లెలూయా. ఆమేన్. యేసుక్రీస్తుకి మరి ఒకసారి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్యూ జీసస్. ఆమేన్. ఆమేన్. చూడండి హెబ్రీయులకి రాసిన పత్రిక 12వ అధ్యాయము. నేను ఇది మాత్రం ఇంగ్లీష్లో చదువుతాను, మెసేజ్ ట్రాన్స్లేషన్లోంచి చదువుతాను. చాలా జాగ్రత్తగా గమనించండి, కొన్ని నిమిషాలు ముగిస్తున్నాను. ఓకే, ఇక్కడ అంటాడు, కీప్ యువర్ ఐస్ ఆన్ జీసస్, యేసు పైన మీ దృష్టిని ఉంచండి, who both began and finished this race we are in. మనము ఉన్నటువంటి ఈ యొక్క పరుగును ఆయన ఆరంభించి ఉన్నాడు, ఆయనే తుదముట్టిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ఆయన మన జీవితంలో ఏదైతే చూడాలనుకుంటున్నాడో, ఏదైతే చేయమని అడుగుతున్నాడో, అది ప్రతిదీ కూడా యేసుక్రీస్తు ఆయన జీవితంలో చేసి మనకి చూపించాడంట. హల్లెలూయా. ఆమేన్. దాని తర్వాత ఎలా రాస్తుందో చూడండి. స్టడీ హౌ హీ డిడ్ ఇట్. ఆయన దానిని ఎలా చేశాడో దానిని ధ్యానించండి. ఎలాగ చేశాడో స్టడీ చేయాలంట. ఎలాగ ధ్యానించాడు, ఎలాగ ఆలోచించాడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎలాగ ఆలోచించాడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలాగ మాట్లాడాడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలాగ ప్రార్థన చేశాడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎటువంటి మాటలు విడుదల చేశాడు, అటువంటి విషయాలు ఏం చేయాలంట? స్టడీ ఇట్ అంటున్నాడు. స్టడీ చేయాలంట. మనం ధ్యానం చేయాలి, ధ్యానించాలి. కేవలం చదువుకుంటే వెళ్ళిపోయాను, నాకు తెలుసండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ జీవితం గురించి నాకు తెలుసు, యోహాన్ గురించి తెలుసు, ఇంకెవరి గురించో తెలుసా అని చెప్పుకోవడం కాదు. ఆ సమయములో లాజరు టూంబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాడు, ఆ వార్త విన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాడు. స్టడీ ఇట్, స్టడీ ఇట్. దాని తర్వాత చూడండి ఏమంటాడు. స్టడీ హౌ హీ డిడ్ ఇట్ బికాస్ హీ నెవర్ లాస్ట్ సైట్ ఆఫ్ వేర్ హీ వాస్ హెడెడ్, దట్ ఎక్సిలరేటింగ్ ఫినిష్ ఇన్ అండ్ విత్ గాడ్. హీ కుడ్ పుట్ అప్ విత్ ఎనీథింగ్ అలాంగ్ ద వే, క్రాస్, షేమ్ ఆర్ వాట్ ఎవర్. అంటే గమనించండి ఏమంటున్నాడు. ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆయన దర్శనము మాత్రము మర్చిపోలేదంట. ఆయన దేవుడు ఎటువంటి గమ్యము ఇచ్చాడో ఆయనకి అది మర్చిపోలేదు. ఆయన కళ్ళు ఎప్పుడు కూడా ఆ దర్శనము ఆ గమ్యము మీదే ఉండినాయి అంట. హల్లెలూయా. ఆమేన్. అటువంటి దర్శనం ఆ గమ్యము మీద ఆయన కళ్ళు ఉన్నాయి కాబట్టి ఆఖరికి వచ్చేసేటప్పుడు, గో బ్యాక్ ప్లీజ్, when it came to the cross, shame or whatever, అంటే సిలువ మీద మరణించాల్సి వచ్చినా, వేరే వాళ్ళ ముందర అందరు అవమానపరచబడాల్సి వచ్చినా, ఏదైనా కూడా తట్టుకోగలిగాడు. ఏదైనా తట్టుకోగలిగాడు. ఎందుకు? దేవుడిచ్చినటువంటి గమ్యము, తండ్రి ఇచ్చినటువంటి గమ్యము తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా విశ్వాసములో తగ్గిపోలేదు, ఎప్పుడు కూడా విశ్వాసములో తగ్గలేదు, విశ్వాసముతోనే జీవించాడు. హల్లెలూయా. హల్లెలూయా. దాని తర్వాత చూడండి, continue please. And now he is there in the place of honor right alongside God. When you find yourself flagging in your faith, అంటే నీ విశ్వాసములో ఎప్పుడైతే నువ్వు ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, చింతిస్తున్నావు అనేటటువంటి సమయంలో ఏం చేయాలంటున్నాడో చూడండి. When you find yourself flagging in your faith, go over that story again. మీరు మీ కథలో అలసిపోయినప్పుడు మరలా ఆ కథను మరలి చదవండి. హల్లెలూయా. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, నీ విశ్వాసము తగ్గిపోతున్నట్టు కూర్చొని ఏడవమని లేదు. విశ్వాసము తగ్గిపోతున్నప్పుడు ఏం చేయాలంట? మళ్ళీ కథ గుర్తు తెచ్చుకో అంటున్నాడు. హల్లెలూయా. ఎవరి కథ? నీ కథ కాదు, నీకు జరిగిన అన్యాయం కాదు, దాన్ని టేప్ రికార్డర్ లాగా మళ్ళీ రివైండ్ చేసుకొని ప్లే చేసుకోవడం కాదు. ఏది గుర్తు తెచ్చుకోవాలి? యేసుక్రీస్తు కథ గుర్తు చేసుకోమంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. యేసుక్రీస్తు కథ గుర్తు చేసుకొని రిమైండ్ దట్ స్టోరీ అగైన్, ఐటమ్ బై ఐటమ్ అంటున్నాడు. ఒక్కొక్క అంశము, ఒక్కొక్క సెంటెన్స్, ఒక్కొక్క పదము జాగ్రత్తగా గమనించు, జాగ్రత్తగా స్టడీ చేయి అంటున్నాడు. ఐటమ్ బై ఐటమ్. Then he says,
that long litany of hostility he plowed through, that will shoot adrenaline into your souls. Hallelujah. Amen. Adrenaline అంటే అది తెలుగులో నాకు ఎలా చెప్పాలో తెలీదు. నీకు తెలుసా? మీకు తెలీదు. ఓకే. సో ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే ఆయన విశ్వాసం చూడగలుగుతావో, ఎప్పుడైతే ఆయన చేసిన కార్యము చూడగలుగుతావో, ఎప్పుడైతే అటువంటి దైవ శక్తితో నువ్వు జీవించగలవు అనేది గుర్తించగలుగుతావో, ఇంకొక విధంగా చెప్పాలంటే ఏమంటున్నాడంటే, అది గుర్తించేటప్పుడు నీకు విశ్వాసము రావడం మొదలు పెడతాదంట. హల్లెలూయా. విశ్వాసము నీ సోల్లోకి, నీ మనసులోకి విశ్వాసము రావడం మొదలు పెడతాది. దానితో శక్తివంతముగా జీవించగలవు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. శక్తివంతముగా జీవించగలవు. గుర్తుపెట్టుకోండి, నాకు అనేక సార్లు ఒక్కొక్కసారి మా జీవితంలో ఏదన్నా కావాల్సింది జరగలేదు, లేకపోతే ఏదన్నా అనుకూలంగా జరగట్లేదంటే అటువంటి సమయంలో నేను ప్రతిసారి ఏదో ఒక దైవజనురాలు లేకపోతే వాక్యం తీసి యేసుక్రీస్తు యొక్క జీవితంలో జరిగినటువంటి విషయాలు, మోషే జీవితంలో జరిగినటువంటి విషయాలు, యెహోషువ జీవితంలో జరిగినటువంటి విషయాలు, దావీదు జీవితంలో జరిగినటువంటి విషయాలు మళ్ళీ చదవడం మొదలు పెడతాను. ఎందుకు? దావీదు జీవితంలోనే అంత చేయగలిగితే పాత నిబంధనలో నా జీవితంలో ఇంకా ఎంత చెయ్యగలడు? ఇంకా ఎంత చేయగలడు? ఎంత చేయగలడు? అది గుర్తొచ్చినప్పుడు ఆయనలో విశ్వసించడం అనేది సులువైపోతుంది. ఆమేన్. ఆయనలో విశ్వసించడం అనేది సులువైపోతుంది, సులువవుతుంది. చూడండి ఆఖరిగా 1 Thessalonians chapter 1. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. జస్ట్ నోట్ చేసుకోండి. 5వ వచనం నుంచి 8వ వచనం వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? యేసుక్రీస్తుకి లోటు ఉన్నప్పుడు ఏం చేశాడో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అన్ని వేల మందికి ఆయన ఆహారం పెట్టాలి. అటువంటప్పుడు ఏం చేశాడు? ఎలాగ ఆలోచించాడు? ఎలాగ మాట్లాడాడు? ఎలాగ ప్రార్థన చేశాడు? అప్పుడు ఐదు రొట్టెలు 2 చేపలు, ఉన్నదేమో వేల మంది. 5 రొట్టెలు 2 చేపలు. పాస్టర్ గారు 5 కోట్లు అప్పండి, 50 కోట్లు అప్పండి. సరే నీకెంత ఉంది ఇప్పుడు? 50,000 ఉందండి. 50,000 ఉందండి. కానీ గుర్తుపెట్టుకో, 50,000 మాత్రమే అనొద్దు. ఎందుకు? ఆయన 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే అనలేదు అక్కడ. అది శిష్యులు అన్నారు. నువ్వు శిష్యుల్లాగన్నా జీవించవచ్చు, యేసుక్రీస్తులాగన్నా జీవించవచ్చు. శిష్యులు అన్నారు ఇది 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే అని. యేసుక్రీస్తు అనలేదు. నేను శిష్యుల్ని తక్కువ చేయాలని కాదు, కానీ శిష్యుల యొక్క తప్పులు చూసినప్పుడు మనం మళ్ళీ అదే తప్పులు మనం చేయకూడదు. సో యేసుక్రీస్తు నుంచి మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు నుంచి నేర్చుకున్నప్పుడు ఏం చూస్తున్నాము? ఆయన 5 రొట్టెలు 2 చేపలు తీసుకుంటాడు, తీసుకొని దానిని ఆశీర్వదిస్తాడు. నీకు 50 కోట్ల అప్పు ఉండొచ్చు, బ్యాంకులో 50,000 ఉండొచ్చు. దాన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టు. ఆమేన్. నోటి నుంచి వచ్చేటటువంటి మాటలు సరిగ్గా విడుదలయ్యేటట్టు గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే అటువంటి విధానంలో నువ్వు ఆలోచించడం మొదలు పెడతావో, సో యేసుక్రీస్తు జీవితంలో జరిగింది తప్పకుండా నా జీవితంలో జరుగుతుంది. మీకు ఒకటి చెప్తాను. కొన్ని రోజులు నేను నా భార్య ఈ సంఘం గురించి వచ్చేసేటప్పటికి పేమెంట్స్ అవసరతలు వచ్చేసేటప్పటికి పెద్ద పెద్ద నంబర్స్ ఉండేవి. ఆ రోజు ఇంట్లో మనకి ఆఫరింగ్స్ నుంచి వచ్చింది అంతే, క్యాష్ అంతే. దేవుని ఎదురు చెప్తున్నాను, నేను నా భార్య కొన్నిసార్లు ఆ ఉన్న ఆఫరింగ్ మీద చేతులు వేసి ప్రార్థన చేసాం. ఏంటి? గుర్తుపెట్టుకో, దేవా మాకు ఇంకా చాలా అవసరం ఉందయ్యా, నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియదు కానీ ఏదో ఒకటి చెయ్యాలయ్యా, లేకపోతే నేను రెంట్ కట్టుకోలేనయ్యా,
లేకపోతే నేను వీళ్ళ శాలరీస్ కట్టలేనయ్యా, ఆఫీస్లో స్టాఫ్ వాళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళు కూడా క్రైస్తవులయ్యా, వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయ్యా. నేను నా భార్య ఇద్దరం కూడా ఇది ఆఫరింగ్ అంతా ఇందులో ఉందంటే చేతులేసి, దేవా నువ్వు నాకు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, యేసుక్రీస్తు నామములో ఇందులో ఉన్న డబ్బు అంతటిని కూడా మల్టిప్లై అవ్వును గాక అని ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. ఎలా చేస్తావో తెలియదు కానీ దేవా నువ్వు ఇచ్చింది, ఇక్కడ ఎవరు దొబ్బింది లేదు, ఎవరు అబద్ధాలు ఆడింది లేదు, ఎవరు అడుక్కున్నది లేదు, ఇచ్చిందంతా ఇందులో ఉంది. సో దేవా నువ్వు చేసిందే నేను చేస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు నామములో ఏది జరగాలో తెలుసు, ఎన్ని వేల మంది తినాలో నీకు తెలుసు. సో ఈ 5 రొట్టెలు 2 చేపలు తీసుకుంటున్నాను నేను చేతుల్లోకి. ఈ 5 రొట్టెలు 2 చేపలు, let these 5 loaves and 2 fishes, I bless it and I command it to be multiplied, that it will be enough for everybody. ఈ 5 రొట్టెలు 2 చేపల్ని ఆశీర్వదించి అందరికీ సరిపడినట్లుగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాను. గుర్తుపెట్టుకో, దేవుడు అబద్ధాలు ఆడలేడు, నమ్మదగిన దేవుడు. అలాగే ఎన్ని రోజులు ప్రార్థన చేశానో నాకు తెలుసు, నా భార్యకు తెలుసు. ప్రతిసారి ఇప్పటి వరకు ఎప్పుడన్నా నుంచొని మిమ్మల్ని రెంట్ కట్టలేకపో ఏదన్నా ఎప్పుడన్నా అలా నుంచొని మాట్లాడానా ఇక్కడ? చెప్పండి. లేదు. ఎప్పుడన్నా ఒత్తిడి చేశానా? ఏంటి తగ్గిపోతుంది? ఒత్తిడి చేశానా నేను? ఆయనలో విశ్వసించండి. మనకి ఊహించని దానికన్నా ఎక్కువ చేయగలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అందరం లేచి నుంచుందామండి ఈ సమయంలో. విశ్వాసము గురించి వచ్చేసేటప్పటికి ఇక్కడ నేను ఇందాక అన్నాను 1 Thessalonians అక్కడ ప్రత్యేకంగా 6వ వచనంలో ఏమంటాడంటే, అండ్ యూ బికమ్ ఇమిటేటర్స్ ఆఫ్ అస్ ఆఫ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్. మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతిరి. తర్వాత 8వ వచనంలోకి వచ్చినప్పుడు ఏమంటాడంటే, ఫర్ నాట్ ఓన్లీ ఇస్ ద వర్డ్ కన్సర్నింగ్ ఫ్రమ్ ద లార్డ్ రిసౌండింగ్ ఫోర్త్ ఫ్రమ్ యూ అన్మిస్టేకబుల్లీ ఇన్ మాసిడోనియా అండ్ అకేషియా, బట్ వేర్ ఎవర్ ద రిపోర్ట్ హ్యాస్ గాన్ ఫోర్త్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేము ఆయన చెప్పవలసిన అవశ్యం లేదు. అంటే పౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను ఎక్కడ కూడా ప్రసంగం చేసినా, ఎక్కడ ప్రయాణం చేసినా కేవలం వాక్యం వెళ్ళడం మాత్రమే కాదు, దేవునిలో మీకు ఉన్నటువంటి విశ్వాసము గురించి కూడా అందరూ మాట్లాడుతున్నారు అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మనం ప్రశ్నించుకోండి, అందరూ కూడా ఒక నిమిషం ప్రశ్నించుకోండి. దేవా నా విశ్వాసం గురించి అందరికీ తెలిస్తే సంతోషం పడతారా? నేను ఎటువంటి విశ్వాసంతో జీవిస్తున్నాను ఈరోజు? అదే వచనంలో ఇంకోటి ఏమని ఉంటుందంటే, దట్ యువర్ ఫెయిత్ బికమ్స్ అ ప్యాటర్న్ ఫర్ అదర్ పీపుల్. నీ విశ్వాసము చూసి వేరే వాళ్ళు కూడా దాన్ని కాపీ చేయొచ్చు. వేరే వాళ్ళు నువ్వు ఇప్పుడు జీవిస్తున్నటువంటి విశ్వాసముతో ఏ విధంగా అయితే నువ్వు జీవిస్తున్నావు అదే ప్యాటర్న్ సంఘం అంతా ఫాలో అయింది అనుకోండి, సంఘం అంతా వర్ధిల్లుతుందా లేకపోతే నాశనం అయిపోతుందా? వర్ధిల్లుతుంది. అర్థమవుతుందా నేను అడిగేది, చెప్పేది? పరీక్షించుకోవాలి. ఎందుకు? దేవుడు కోరుకునేది ఏంటి? మన విశ్వాసము ఇతరులకి ఒక ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణగా ఉండాలంట. వాళ్ళు కూడా వెంబడించేటట్టు. అందుకని యేసుక్రీస్తు యొక్క శిష్యుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడు? నువ్వు నిజంగా నా శిష్యుడు అయితే నేను ఎక్కడుంటానో నువ్వు అక్కడ ఉంటావు అన్నాడు. ఆమేన్. నేను ఎక్కడుంటానో నువ్వు అక్కడ ఉంటావు. నేను ఎక్కడుంటానో నువ్వు అక్కడ ఉంటావు. నేను ఏది చేస్తున్నానో గమనిస్తుంటావు. నేను ఎలా ప్రవర్తిస్తున్నానో గమనించి నువ్వు కూడా అదే విధంగా ప్రవర్తించడం మొదలు పెడతావు. ఒక్కొక్కసారి నీకు అనిపించదు, ఏమో పాస్టర్ గారు నాకు విశ్వాసం, సరే ఇప్పుడు విశ్వాసం లేదు అనిపించవచ్చు. ఇంకొకరిని చూడు, వాళ్ళు విశ్వాసంతో జీవిస్తున్నారా, వాళ్ళు చేస్తున్నట్టే నువ్వు మొదలుపెట్టు, వాళ్ళని ఫాలో అవ్వు అంతే. చూడండి, నిన్న వర్షం పడుతున్నప్పుడు అక్కడ నుంచున్న వాళ్ళకి అందరికీ కూడా అక్కడ నుంచాలి అనేటటువంటి ఆలోచన ఫస్ట్ రాలేదు.
ఫస్ట్ రాలేదు. కానీ ఇంకొక వ్యక్తి అక్కడ నుంచొని ఉంది అని చూసి వాళ్ళు కూడా నుంచున్నారు. వాళ్ళని చూసి ఇంకొకరు పక్కన వాళ్ళు కదలలేదు, వాళ్ళని చూసి ఇంకొకరు పక్కన వాళ్ళు కదలలేదు. వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు కూడా సరేలే వీళ్ళందరూ ఉంటున్నారు కదా, సరే నేను కూడా అక్కడే ఉంటానులే. సో దానివల్ల ఏమవుతుంది? విశ్వాసము. అటువంటి విశ్వాసముతో మనం జీవించగలిగితే, దేవునిలో విశ్వసించి చెప్తున్నాను, మీ జీవితాలు మార్చబడ్డం మాత్రమే కాదు, మీ జీవితంలో ఉన్న వాళ్ళందరికీ మీరు గొప్ప ఆశీర్వాదకరముగా ఉంటారు. మనము ఈ పట్టణానికి ఒక గొప్ప ఆశీర్వాదకరముగా ఉంటాం. తెలుసా, మనకి బయట అక్కడ అవుతున్నప్పుడు ఇక్కడ పెళ్ళి అవుతుండింది, లోపల ఒక పెద్ద ఫంక్షన్ అవుతుండింది. లోపల ఫంక్షన్ అవుతున్న వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి చూస్తున్నారు, డోర్లు ఇప్పి చూస్తున్నారు బయట ఏంటి అని. అక్కడ మనకి ఇక్కడ సంధ్య కన్వెన్షన్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఏంటి ఆపరా అని, ఎప్పుడో ఒక దగ్గర ఇంకా ఆపేస్తారులే, ఇంత పడుతుంది కదా ఆపుతారు. ప్రోగ్రామ్ అయ్యే అంత, సర్వీస్ అయ్యే అంత వరకు కూడా ఆపలేదు. చూడండి, కొంతమంది అనుకోవచ్చు లేదో మెంటల్ గా అనుకోని, పిచ్చోళ్ళేమో అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, అది ఒక విత్తనము. ఏ విత్తనము నుంచి పంట రాకుండా ఉండదు. నేను చెప్తున్నాను కదా, అది చూసిన వాళ్ళు ఎవరో ఉంటారు, అన్యులు కూడా చూసిన వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ హృదయంలో నాటబడి ఉంటుంది, వాళ్ళు మర్చిపోరు. అది మర్చిపోరు వాళ్ళు. అది సంధ్య కన్వెన్షన్ కి పనిచేస్తుండొచ్చు, డెకరేషన్ టీమ్ లో పనిచేస్తున్నట్టు, ఎలక్ట్రీషియన్ అవ్వచ్చు, సౌండ్ అవ్వచ్చు. కానీ ఒక రోజు గుర్తుపెట్టుకుంటాడు, సమస్యలో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు, చింతిస్తున్నప్పుడు, ఒకసారి అక్కడికి వెళ్దాం, వాళ్ళు ప్రార్థన చేస్తారేమో, ఒకసారి అక్కడికి వెళ్దాం. వాళ్ళకి నాకు లేని సంతోషము వాళ్ళలో చూశాను, నాకు లేని మనశ్శాంతి వాళ్ళలో చూశాను, నాలో లేని శక్తి వాళ్ళలో చూశాను. వస్తారు, తప్పకుండా వస్తారు. మీరు అక్కడ నుంచున్నది కేవలం మీ కొరకు కాదు, తడిసిపోయి చలిలో వణుక్కుంటూ నుంచోవడం కేవలం మీ కొరకు కాదు, అది మీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, ఆమేన్, 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 హల్లెలూయా, ఆమేన్ అండ్ ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఒకసారి చేతుల పైకి ఎత్తండి, దేవునితో ఒక నిమిషం మాట్లాడండి. మీరు వాక్యం ద్వారా ఆశీర్వదించబడినట్లయితే, దేవుడు మీతో మాట్లాడినట్లయితే, ఒక నిమిషం కృతజ్ఞతలు చెల్లించండి, కృతజ్ఞతలు చెల్లించండి, కృతజ్ఞతలు చెల్లించండి, కృతజ్ఞతలు చెల్లించండి. ఆయన మహాకృపను బట్టి కృతజ్ఞతలు చెల్లించండి. ఈరోజు విశ్వాసములో ఎదిగారు, ఆ విశ్వాసము ద్వారా మీరు పొందుకుంటారు, విశ్వాసము ద్వారా మీరు పొందుకుంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, మరి ఒకసారి ఈరోజు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నూతనంగా మరి ఒకసారి నీలో విశ్వసించి జీవించడానికి ఇచ్చినటువంటి సహాయము బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. మా జీవితంలో చేసినటువంటి ప్రతి మేలు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవా, నా స్వరము వింటున్న ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు ఎటువంటి అవసరతలో ఉన్నా, ఎటువంటి చిక్కులో ఉన్నా, ఎటువంటి చింతలో ఉన్నా, దేవా నీలో విశ్వసించి నీ వాగ్దానము వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించును గాక అని ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడైతే విడుదల అవసరం ఉందో అక్కడ విడుదల పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. స్వస్థతలు విడుదల అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. కటాక్షము విడుదలవును గాక, ద్వారములు తెరవబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా దేవా, నీలో నిన్ను విశ్వసించి నీ కొరకు జీవించును గాక అని ప్రకటిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.